చేందుకు ప్రయత్నించిన బీజేపీపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జేడీఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలకు దిగాయి. ఆపరేషన్ కమల్ విఫలం కావడంతో బీజేపీ నేతలు నిరాశ చెందుతున్నారు. ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ జేడీఎస్ సర్కారును కోల్చలేకపోతున్నారు. మరోవైపు కుమారస్వామి ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని అంటున్నారు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు. బెంగళూరు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, కొంతకాలంగా కర్ణాటకలో బీజేపీ చేస్తున్న రాజకీయాల కారణంగా రిసార్ట్ పాలిటిక్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. ఆపరేషన్ కమల ద్వారా కర్ణాటకలో ఉన్న జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో యావత్ కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయం ఎదుట కూడా ఎన్ఎస్సీఐ యాక్టివిస్టులు మోదీ, అమిత్ షా అలాగే యడ్యూరప్ప పోస్టులను దగ్ధం చేశారు. ఈ రోజు కూడా బెంగళూరులోని మౌర్య సర్కిల్ వద్ద బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి మనతోటి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ హరిప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. చెప్పండి, ఆపరేషన్ కమల విఫలమైంది, మీకు ఎలా అనిపిస్తుంది? నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా వాళ్ళు కర్ణాటక రాజ్యంలో ఏం సర్కారు ఉండేది ప్రభుత్వాలను టాపల్ చేసేకి ప్రయత్నం చేస్తున్నారు. అదేమంటే వాళ్ళు ఏం రాఫెల్ డీల్ 30,000 కోటి వాళ్ళకి సిక్కింది. ఆ శక్తిలో కర్ణాటక సర్కారును టాపల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కాలేదు. ఇట్ ఈస్ ఎ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా. సార్, ఇప్పుడు బీజేపీ హార్స్ ట్రేడింగ్ లో భాగంగా కాంగ్రెస్ నేతలకి చాలా అమౌంట్ ఆశ చూపింది అని కూడా చెప్తున్నారు. అంటే ఎంత ఆశ చూపింది అనుకుంటున్నారు? ఏవేవి ఆఫర్ చేసింది బీజేపీ? ఎమ్మెల్యేస్ కి ఏమేమి ఆఫర్ ఇచ్చినారు అనేసి వాళ్ళు టెలిఫోన్ చేసేటప్పుడు అదంతా స్టింగ్ ఆపరేషన్ చేసినారు. ఎంత టేప్ అయింది. యడ్యూరప్ప ఏం వాళ్ళ టీం ఉండింది. ఆ టీం ఎంత సేరి వాళ్ళు ఏం ఆఫర్ చేసినా అదంతా మా దగ్గర టేప్ ఉండదు. ఇది ఆన్ ద డైరెక్షన్స్ ఆఫ్ అమిత్ షా, నరేంద్ర మోదీ వాళ్ళు చేసినారు. ఏం ఆఫర్ చేశారు కాంగ్రెస్ లీడర్స్ కి? ఏమి 30,000 crores వాళ్ళకి దొరికింది రాఫెల్ డీల్ లా. దానిలో షేర్ ఇచ్చే మాట్లాడినాడు. అయితే మరి కాంగ్రెస్ అండ్ జేడీఎస్ కలిసే ఉంటుంది అని అనుకుంటున్నారా ఇప్పుడు కర్ణాటకలో? కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఏమి ఉండదు కర్ణాటక రాజ్యంలో. నరేంద్ర మోదీ కాదు, అమిత్ షా కాదు, ఆ నాగ్పూర్లో ఉండే వాళ్ళు ఎంత వచ్చేసి కూడా ఈ సర్కారం ఏమీ చేసే కావలేదు. ఇది కళ్ళు మాదిరి ఉండదు. ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుంది అనుకుంటున్నారు ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం? సంపూర్ణ 4 వర్షాలు ఉండదు. 4 వర్షాలు ఉంటారు. గోయింగ్ ఫార్వర్డ్ మరి లోక్సభ ఎన్నికలకు కలిసే పోటీ చేస్తారు అనుకుంటున్నారా జేడీఎస్ అండ్ కాంగ్రెస్? జేడీఎస్ కాంగ్రెస్ దాదు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. సీట్ ఫైనల్ అయిన తర్వాత మేము నిండా సీట్ల మేము గెలుస్తాము. 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలకు కూడా కలిసే పోటీ చేస్తామని చెప్తున్నారు. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల విఫలమవడంతో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో ఇక్కడ బెంగళూరులోని మౌర్య సర్కిల్ వద్ద ఫామ్ అయ్యి బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల కారణంగా యావత్ కర్ణాటకలో విమర్శలు అయితే ఎదుర్కొంటోంది. కెమెరా పర్సన్ పంపపతితో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.